తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం. శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సబ్బితం గ్రామానికి చెందిన రాజం శంకరయ్య విశ్రాంత కార్మికునికి చెందిన వ్యవసాయ భూమిని తను డబ్బులిచ్చి కొనుగోలు చేశానని, ఆన్లైన్ ద్వారా అతనికి ట్రాన్సాక్షన్ చేయగా బ్యాంకు లావాదేవీలు తన దగ్గర పూర్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన మతిస్థిమితం బాగోలేదని, తన భూమిని ఊరికనే తీసుకున్నట్లుగా వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ ఖండించారు రాఘవాపూర్ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్. లీగల్గా తను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తను ఇండియన్ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేశానని, ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా బ్యాంకు వద్దకు వెళ్ళి నివృత్తి చేసుకోవాలని, లేదంటే తన వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నట్లుగా ఆడపు వెంకటేశం పేర్కొన్నారు. కొనుగోలు చేసిన భూమి లావాదేవీలు క్రయ విక్రయాల్లో సబ్బితం గ్రామానికి చెందిన సాక్షులు సమక్షంలోనే జరిగాయి తప్ప తాను ఎవరిని మోసం చేయలేదంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం పేర్కొన్నారు. భార్య గురించి చెప్తారు చెప్ప కనీసం వాడు చెప్తాను మరి ఎదుగుతున్నాడు వాడు ఇట్లా గుంజుకున్నాడా లేకపోతే ఇచ్చేటోడా తీసుకున్నాం కావచ్చు 5 లక్షల పరిగణ తక్కువ తీసుకున్నాం కావచ్చు ఉత్తరపిక తీసుకుంటాడా ఇంటికి వస్తారు నాతో మాట్లాడదామంటారు. సరే మేము కూర్చుని మా భవాన్ని పిలిపిస్తాం మా అక్కను పిలిపిస్తాం మాట్లాడదామని చెప్పేసి ఆడికి పోయి నీకు ఇవ్వడం మళ్ళీ వెనకకి లెగేసినాక అంటే నీ కొంతమంది నా మీద నాకు శత్రువు నేను నెగేసిన తర్వాత నువ్వు ఇట్లా ప్రెస్ మీట్ పెడతావా? ఓ 10 గంటలు నిజమని నమ్ముతారు. ఇప్పుడు ఇది అబద్ధమా? ఈ జనార్దన్ రెడ్డి రాసింది అబద్ధమా? ఇలా ఇంత మంది సాక్షుల సంతకాలు ఉన్నాయి వీళ్ళందరూ అబద్ధమా? ఇవన్నీ ఇప్పుడు తయారు చేసిన బ్యాంకులో కొట్టిన ట్రాన్సాక్షన్ అంత అబద్ధం ఉంటుందా? ఇప్పుడు డబ్బులు ముట్టాలంటే మీ బ్యాంకులో కొట్టినాం, బ్యాంకులో కొట్టిన ట్రాన్సాక్షన్ కూడా అబద్ధం ఉంటా ఉంటుందా? ఇదంతెందుకు నాకు భూమి కూడా అమ్మినైన పేరు తండ్రి పేరు చెప్పాను, ఆయన కొడుకు పేరు చెప్పాను. నా కొడుకు ఈయన సంపాదించిన ఆస్తికి ఈయన నమ్ముకొని తినకుండా సరే మేము అమ్ముకోమని అంటే ఆయన చూసుకుంటా మంచిగా చూసుకుంటాను నమ్మపోవు కదా. ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అబద్ధం ఆడతా. సరే ఇప్పుడు పాస్బుక్ తీసుకుపోయి బ్యాంకులో ప్రింట్ ఇద్దాం మరి పెద్దపల్లి ఇండియన్ బ్యాంకులో పైసలు పడ్డాయి పర్లేదా? ఎవరి పేరు నుంచి చేయాలి ఎవరి పేరు వాడు తెలుస్తా తెలియదా? అరే గింత అన్యాయంగా పిచ్చోడు చూసి భూమి గుంజుకున్నాడని చెప్తాంటారా? మీరు ఇట్లా కొంచెం చూడాలి కదా మీరు అసలు సమాజంలో ఎవరేంటిది